అందరికీ జై హింద్. మన నేషనల్ సాంగ్ వందే మాతరం దీని మీద ఒక చిన్న కాంట్రవర్సీ నడుస్తుంది. ఈ కాంట్రవర్సీ ఏంటి, దీనిపైన మీ అభిప్రాయం కూడా నేను కోరుకుంటాను. యాక్చువల్లీ ఈ వందే మాతరం సాంగ్ అనేది 1875లో బంకిం చంద్ర చాటర్జీ గారు రాశారు. అండ్ మొదటిసారిగా 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ సాంగ్ని అఫీషియల్గా పబ్లిక్ గ్యాదరింగ్లో పాడడం జరిగింది. కాకపోతే 1937లో కాంగ్రెస్ది ఒక సెషన్ జరిగిందనమాట, యాన్యువల్ సెషన్. అందులో ఒరిజినల్ సాంగ్లో అయితే 6 స్టాంజాస్ ఉన్నాయన్నమాట. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏం సజెషన్ చేశారంటే, ఆ 6 స్టాంజాస్ నుంచి కేవలం ఫస్ట్ 2 స్టాంజాసే ఉంచుదాము, మిగతావి తీసేద్దాము. ఎందుకంటే ఇవి ముస్లిం కమ్యూనిటీకి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఎందుకంటే మిగతా స్టాంజాస్లో దుర్గాదేవి, లక్ష్మీదేవి, అదేవిధంగా సరస్వతీదేవి పేర్లు కూడా ఉండేవి అనమాట ఒరిజినల్ నేషనల్ సాంగ్లో. సో అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇచ్చిన ఆ రికమెండేషన్ బేసిస్ మీద అప్పట్లో కాంగ్రెస్ కమిటీ ఒక రెజల్యూషన్ పాస్ చేసి మిగతా స్టాంజాస్ తీసేసి కేవలం మొదటి 2 స్టాంజాస్ మాత్రమే పెట్టిందనమాట. కాకపోతే మన ప్రధాని మోదీ గారు ఒక స్పీచ్లో మాట్లాడుతూ ఇలా ఒక పొలిటికల్ పార్టీ వల్ల ఇది తీసేయాల్సి వచ్చింది అన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ చాలా జాగ్రత్తగా ఇది మేం తీసేయలేదు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు స్వయంగా తను ఒక ఉత్తరం ద్వారా జవహర్లాల్ నెహ్రూకి చెప్పడం వల్లనే ఇది జరిగింది అని చెప్పి క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా మనము 1875లో కదా ఈ సాంగ్ రాసింది, 2025లో దీన్ని మనం 150 ఇయర్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ 150th ఇయర్ సెలబ్రేషన్లో భాగంగా జమ్మూ అండ్ కాశ్మీర్ కల్చరల్ డిపార్ట్మెంట్ అన్ని స్కూల్స్కి, కాలేజెస్కి ఈ నేషనల్ సాంగ్ని ప్రమోట్ చేయండి అని చెప్పింది. కానీ అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న MMU అనే ఒక పొలిటికల్ పార్టీ ఫస్ట్ 2 స్టాంజాస్ మీద కూడా అబ్జెక్షన్ రేస్ చేసింది. కాకపోతే గవర్నమెంట్ చెప్పడం ఏంటంటే, ఆ ఫస్ట్ 2 స్టాంజాస్లో ఎక్కడ ఏ దేవుడు పేరు తీసుకోలేదు. ఈ ఫస్ట్ 2 స్టాంజాస్ మాత్రం కేవలం నేషనల్ కాన్షియస్నెస్ డెవలప్ చేయడానికి, మన దేశంలో ఉన్న యూనిటీ అండ్ మన దేశం పట్ల ఒక గౌరవాన్నే పెంచుతుంది తప్ప ఏ మతానికో ఏ కులానికో సంబంధించి కాదు అని చెప్పడం జరిగింది. జేఎండ్కేలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి మనందరికీ తెలుసు. ఈ టైంలో ఒక మతాన్ని తీసుకొచ్చి నేషనల్ సాంగ్తో ఒక కాంట్రవర్సీ చేయడం సరైనది కాదు అని నాకు అనిపిస్తుంది. మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.